కృష్ణవేణి ఇంట్లో ఉంటే నేనిప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతాను. మా నాన్నని పోగొట్టుకున్నా ఆ దేవుడు మీలాంటి గొప్ప వ్యక్తిని సిస్టర్గా ఇచ్చాడు. అత్తింటి నుంచి కోడల్ని బయటికి పంపేయడం అంటే అదేమి చిన్న విషయం కాదమ్మా. కృష్ణవేణి పరిస్థితి ఒక్కసారి ఆలోచించు. అటు అత్తింటి వాళ్ళు బయటకు గెంటేసి ఇటు పుట్టింటి వాళ్ళు బయటకు గెంటేస్తే తను ఎక్కడికి వెళ్తుంది చెప్పు. బాబాయ్, ఎందుకు ఇలా జరుగుతోంది బాబాయ్? నాకేం అర్థం కావట్లేదు. విధిరాతమ్మా, ఎవ్వరూ తప్పించలేరు. సీతాదేవి మహాపతివ్రతైన అడుగుల పాలైంది. ఎందుకు? విధిరాతమ్మా, దాన్ని ఎవరూ తప్పించలేరమ్మా, తప్పించలేరు. బాబాయ్, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడు. కృష్ణవేణి ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి. ఇంతకంటే నువ్వేం చేయగలవు చెప్పు. అలాగే బాబాయ్, నేను ఇప్పుడే వెళ్ళి మా అత్తయ్యతో మాట్లాడతాను. అలాగేనమ్మా. అత్తయ్య, చెప్పమ్మా. కృష్ణవేణిని మీరు మా ఇంట్లో వదిలేసొచ్చారు. కానీ అక్కడ మా అమ్మ కృష్ణవేణిని ఇంట్లోకి రానివ్వలేదు అత్తయ్య. అల్లుణ్ణి జైలుకు పంపిస్తే ఏ అత్తైనా ఊరుకుంటుందా? కూతురు సంసారం నాశనం అవుతుంటే ఏ అమ్మైనా ఊరుకుంటుందా? ఒక తల్లిగా మీ అమ్మ చేసింది 100% కరెక్ట్. మనసులో ఎంత బాధుంటే మీ అమ్మ కృష్ణవేణిని బయటకు పంపించుంటుందో ఒక కూతురిగా నువ్వు ఆలోచించు. అప్పుడు మీ అమ్మ చేసింది కరెక్టేనని నీకు అర్థమవుతుంది. జరిగిపోయిన దాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కృష్ణవేణి వ్యక్తిత్వం అంతే. తను చెయ్యాలనుకున్నదే చేస్తుంది. తన గురించి మీకు తెలుసు కదా అత్తయ్య. తను ఈ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఎక్కడుంటుంది అత్తయ్య? కృష్ణవేణికి ఫోన్ చేసి ఇంటికి పిలుద్దాం అత్తయ్య. అలివేణి, ఈ ఇంట్లో నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఫిక్స్. ఏంటత్తయ్య గారు మీరు ఫిక్స్ ఫిక్స్ అంటారేంటి? చెప్పేది అర్థం కాదా మీకు? కృష్ణవేణి తప్పు చేస్తే మాత్రం ఇంట్లోంచి గెంటేస్తారా? అంత మీ ఇష్టమేనా? కోర్టు నుంచి ఇంటికి రాగానే తప్పైతే మాట్లాడాలి, నచ్చ చెప్పాలి. కోర్టుకు రావద్దు, వస్తే గెంటేస్తాను అంటే ఎలా? అంత మీ ఇష్టమేనా? కోడలికి మీరిచ్చే మర్యాద ఇదేనా? కోడళ్ళు కూడా మనుషులే కదా, పొరపాట్లు తప్పులు జరుగుతాయి. ఏ మీరు కూడా కోడలే కదా, ఇల్లన్నాక గొడవలొస్తాయి. అంత మాత్రానా మీరొక్కరే నిర్ణయం తీసుకుని ఫిక్స్ అంటే ఎలా? కోడళ్ళ మాట విన
మీరు? మీరు ఇంటి యజమానురాలైతే కృష్ణవేణి ఇంటి పెద్ద కోడలు. తను కూడా యజమానురాలే. ఈ ఇంట్లో ఉండటానికి మీకెంత హక్కు ఉందో తనకు అంతకంటే ఎక్కువ హక్కే ఉంది. కాదంటారా మీరు? చెప్పండి. కోడలు తప్పు చేస్తే ఇంట్లోంచి బయటకు పంపించమని రాజ్యాంగంలో రాశారా? పోనీ మీరు రాశారా? చెప్పండి. తప్పు చేసిన కోడలందరినీ అత్తలు బయట గెంటేస్తే కొడుకులు సంసారాలు చేయరు, రోడ్ల మీద తిరుగుతారు. అందరూ ఒకలా ఉండరు. మా కృష్ణవేణి చాలా డిఫరెంట్. అది అర్థం చేసుకోలేకపోయారు మీరు. కావాలంటే కృష్ణవేణి ఇంట్లోనే ఉంచి అత్తగా పనిష్ చేయండి, అత్తగా సాధించండి. మీ ఇష్టం వచ్చినట్టు 4 గోడల మధ్య ఏదైనా చేయండి, భరిస్తుంది. అంతేగాని ఇలా బయట గెంటేస్తే మన ఇంటి పరువు పోదా? కోడల్ని బయట గెంటేస్తే పోయిన పరువు నిలబడుతుందా? నిన్ను రత్నా, నా చెయ్యి వదులు సృజన్. అమ్మా అలివేణి, నువ్వెళ్ళు. మీరు వదలండి మావయ్య. ఆవిడ కొడితే నేను తిరిగి కొట్టను. ఆవిడకి కొట్టే హక్కుంది, నాకు మాట్లాడే హక్కుంది. కొట్టనివ్వండి. అత్తగా శిక్షించే అధికారం ఆవిడకుంది. హౌ డేర్ యూ! నన్నే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? నీ చెల్లెల్ని వెనకేసుకొస్తావా? అరే, నీ భర్త గురించి భార్యగా ఆలోచించడం లేదు కానీ నీ చెల్లెలి కష్టం గురించి బాధేస్తోందా నీకు? రత్నా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సృజన్ వీళ్ళిలా ఆలోచిస్తున్నారు? అందరూ కృష్ణవేణి గురించి మాట్లాడతారు గాని నా బిడ్డ గురించి ఎవరికి బెంగలేదా? అలివేణి, ముందు నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు. రత్న, అరవింద్ ఇంటికి వచ్చే వరకు నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. అందరూ నీలాగానే ఆలోచించాలంటేలా? ఏంటి సృజన్ నువ్వు? నిన్నగాక మొన్నొచ్చింది నా అర్హత గురించి మాట్లాడుతోంది. ఈ రత్నప్రభాదేవి ముందు ఇంతవరకు ఎవ్వరూ ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఈరోజు రత్నా, నాకే ఎదురు తిరిగి మాట్లాడుతుందా? చూస్తాను. అమ్మా కనకదుర్గా, దేవాలయం లాంటి ఇంట్లో ఏంటి ఈ గొడవలు? ఈ సమస్యని ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావమ్మా? మా మీద నీకు ఇంత కోపమా తల్లి? శాంతించు తల్లి, శాంతించు. ఈ ఇంటిని శాంతి నివాసం చేయి తల్లి, శాంతి నివాసం చేయి. ఈ సంవత్సరం పుష్కరాలు జరిగిన ఏదో ఒక నది తీరంలో మీ అమ్మాయిని తీసుకెళ్లి
కొద్ది రోజులు అక్కడే నివసించండి. ఊరిలో అమ్మవారి గుడి ఉంటే ఇంకా మంచిది. ప్రజ్ఞాదేవి గారు, కృష్ణవేణి గారు, నాన్నగారు ఎక్కడున్నారు? నేను నమ్మిన అమ్మవారే నాకు అన్యాయం చేసింది కృష్ణవేణి గారు. ముంబైలో ఉన్న నేను అమ్మవారి సన్నిధిలో ఉంటే నా ఆరోగ్యం కుదుట పడుతుందని దర్గా బాబా గారు నమ్మకంతో చెప్పారు. అందుకే కనకదుర్గమ్మ కొలువైన విజయవాడకు వచ్చాం. నా ఆరోగ్యం సంగతి పక్కన పెడితే చివరికి నాన్నగారు నాకు దక్కకుండా వెళ్లిపోయారు. అమ్మవారిని నమ్మినందుకు మాకే శిక్ష కృష్ణవేణి గారు, మాకే శిక్ష. ప్రజ్ఞాదేవి గారు, మీరలా అనకండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నమ్మిన వాళ్ళకి అమ్మవారు ఎప్పుడూ అన్యాయం చేయదు. వన్ మినిట్. డాక్టర్ నమస్తే. నమస్తే కృష్ణవేణి గారు. డాక్టర్, సురేంద్ర వర్మ గారు బ్రెయిన్ డెడ్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ లేవా? సారీ కృష్ణవేణి గారు, ఆ రోజు మీరు ఎంత ఖర్చైనా పర్వాలేదన్నారు. మేం మాక్సిమం ట్రై చేశాం. బయట నుంచి స్పెషల్ డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి చూపించాం. నో హోప్స్ కృష్ణవేణి గారు. దుర్గమ్మ తల్లి, కొలిచే వారికి నువ్వు కొంగు బంగారం. కష్టాల్లో ఉన్న వారిని కంటికి రెప్పలా కాచే కనక దుర్గమ్మవి నువ్వు. నిన్ను
నమ్మొచ్చిన ప్రజ్ఞాదేవికి తీరని అన్యాయం జరుగుతుంది తల్లి. ఇప్పుడు తన జీవితం నీ చేతుల్లో ఉంది. ఈ కష్టం నుంచి తనని ఓదార్చి ధైర్యాన్నిచ్చి తనని ముందుకి నడపాల్సింది నువ్వే తల్లి. నా గురించి నేనేమీ అడగడం లేదు. నిన్ను నమ్మొచ్చిన ప్రజ్ఞాదేవికి మాత్రం అన్యాయం జరగకుండా చూడు తల్లి. మేడం, అవయవదానానికి ఒప్పుకుంటున్నట్లుగా మీ సంతకం కావాలి. డాక్టర్, డాక్టర్, డాడీ కళ్ళు తిప్పుతున్నారు డాక్టర్. He's alive, doctor. He's alive.
ప్రజ్ఞ నాన్న నాకు నాకు యాక్సిడెంట్ అయింది కదమ్మా. అవును నాన్న, కానీ మీకేం కాలేదు, మీరు క్షేమంగా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారు నాన్న. సురేంద్రవర్మ గారు, మిరాకిల్. మిమ్మల్ని ఇలా చూడటం వండర్. బ్రెయిన్ డెడ్ లోకి వెళ్ళిన 42 అవర్స్ తర్వాత మీరు మళ్ళీ స్పృహలోకి రావటం అన్బిలీవబుల్. గాడ్ ఈస్ గ్రేట్. నేను ఇలా బతుకుతాను, చూస్తాను అని అనుకోలేదు. కృష్ణవేణి గారు, మీరు బొట్టు పెట్టగానే డాడీలో కదలిక మొదలైంది. నేనంతా నోటీస్ చేశాను. థ్యాంక్స్ కృష్ణవేణి గారు. అయ్యో, నాదేముంది, నేను పూజ గది నుంచి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి బొట్టు పెట్టాను, అంతే. నాన్న, ఇదిగో కృష్ణవేణి గారి రూపంలో అమ్మవారే వచ్చి మిమ్మల్ని బ్రతికించారు నాన్న. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ సో మచ్.